చంద్రబాబు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే పనుల టెండర్స్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన జ్యుడిషియల్ ప్రివ్యూ అలాగే రివర్స్ టెండరింగ్ వంటి పారదర్శక అవినీతి రహిత విధానాలు రద్దయిపోయాయి. ఇష్టారీతిన నిబంధనల సడలింపులు, మొబిలైజేషన్ అడ్వాన్స్లు ఇచ్చేసి కాంట్రాక్టర్లకు ప్రభుత్వ ఖజానాను దోచిపెట్టి కమిషన్లు దండుకునే పద్ధతులు వచ్చేసాయి. ఇందులో భాగంగా తాము కోరుకునే బడా కాంట్రాక్టర్లకే పనులు దక్కేలా తాజాగా నిబంధనలు రూపొందించారు. చంద్రబాబు జమానాలో కాంట్రాక్టర్లకు వరం, ఖజానాకు సున్నం. అడిగినంత కమిషన్లు ఇచ్చే బడా కాంట్రాక్టర్లకే పెద్ద పీట. మొబిలైజేషన్ అడ్వాన్స్ ముట్టజెప్పి కమిషన్లు దండుకోవడమే కూటమి పెద్దల లక్ష్యం. కాంట్రాక్టర్లు భారీ మొత్తంలో పనులు దక్కించుకునేలా బిడ్ సామర్థ్యం లెక్కింపు నిబంధనను 2ANB నుంచి 3ANBగా సడలించే ప్రతిపాదనపై మంత్రివర్గంతో ఈ నెల 6న ఆమోద ముద్ర వేయించారు. మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు 2003 జూలై 1న జారీ చేసిన జీవో 94 ద్వారా రూపొందించిన టెండర్ విధానంలో బిడ్ కెపాసిటీని మార్చుతూ జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. విదేశీ రుణ సాయంతో చేపట్టిన ప్రాజెక్టుల పనులు మినహా రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ, అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్, జల్ జీవన్ మిషన్ సహా అన్ని శాఖల ద్వారా చేపట్టే పనులకు జారీ చేసే టెండర్ నోటిఫికేషన్లకు ఈ ఉత్తర్వులు వర్తిస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇప్పటికే కాంట్రాక్టర్లు దక్కించుకున్న పనులను ఆ టెండర్ నిబంధనల్లో నిర్దేశించిన గడువులోగా పూర్తి చేయకపోవడం వల్ల వాటి అంచనా వ్యయం పెరిగి ప్రభుత్వ ఖజానాపై భారం పడుతోంది. అయినా అదే కాంట్రాక్టర్లకు భారీ మొత్తంలో మరిన్ని పనులు అప్పగించేలా నిబంధనలను సడలించడంపై ఇంజనీరింగ్ వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. అడిగినంత కమిషన్ ఇచ్చే కాంట్రాక్టర్లకే పనులు కట్టబెట్టడానికే బిడ్ సామర్థ్యం లెక్కించే ప్రతిపాదనను సడలించారనే అభిప్రాయం బలంగా వ్యక్తమవుతోంది. అమరావతిలో ప్రపంచ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంకు రుణం 15,000 కోట్లతో చేపట్టిన పనులకు ప్రభుత్వం ఇప్పటికే టెండర్లు పిలిచింది. 2024 ఏప్రిల్ 1 నాటికి ఒప్పంద విలువలో 25% లోపు పూర్తయిన పనులను రద్దు చేసి వాటి స్థానంలో కొత్తవి చేపట్టేందుకు సిద్ధమైంది. జల వనరులు, పురపాలక పట్టణాభివృద్ధి, రహదారులు, భవనాలు, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, పరిశ్రమలు, మౌలిక సదుపాయాల కల్పన శాఖల పరిధిలో పలు పనులు చేపడుతోంది. అడిగినంత కమిషన్ ఇచ్చే కాంట్రాక్టర్లకే కట్టబెట్టి వాటి ఒప్పంద విలువలో ప్రభుత్వ ఖజానా నుంచి 10% మొబిలైజేషన్ అడ్వాన్స్ గా ముట్టజెప్పి అందులో 8% కమిషన్ గా రాబట్టుకోవడానికి స్కెచ్ వేశారు. ఈ క్రమంలోనే బిడ్ సామర్థ్యం లెక్కింపు నిబంధనను 3A1Bగా మార్చారు. ఏ అంటే గత 5 ఏళ్లలో ఏదైనా ఒక ఏడాది గరిష్టంగా పనులు పూర్తి చేసి పురోగతిలో ఉన్న పనుల విలువ. ఎన్నంటే టెండర్ నోటిఫికేషన్ లో ఆ పని పూర్తి చేయడానికి నిర్దేశించిన సమయం. బి అంటే ఆ కాంట్రాక్టర్ అప్పటికే దక్కించుకున్న పనుల్లో మిగిలిన పనుల విలువ. ఉదాహరణకు ఓ కాంట్రాక్టర్ 10 ఏళ్లలో ఒక ఏడాది గరిష్టంగా 1000 కోట్ల విలువైన పనులు చేశారనుకుందాం. ప్రస్తుతం టెండర్ పిలిచిన పనిని 2 ఏళ్లలో పూర్తి చేయాలనే నిబంధన పెట్టారనుకుందాం. అప్పటికే ఆ కాంట్రాక్టర్ దక్కించుకున్న పనుల్లో మిగిలిన పనుల విలువ 500 కోట్ల రూపాయలు అనుకుందాం. అప్పుడు 3A1B కింద ఆ కాంట్రాక్టర్ కు 5,500 కోట్ల విలువైన పనులు దక్కించుకోవడానికి అర్హత వస్తుంది. అదే 2A1B కింద అయితే ఆ కాంట్రాక్టర్ కు 3,500 కోట్ల విలువైన పనులకే అర్హత ఉంటుంది. సాగునీటి ప్రాజెక్టులు, రహదారులు, మౌలిక సదుపాయాల కల్పన, తాగునీటి పథకాలతో పాటు వివిధ విభాగాల్లో పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్లు గడువులోగా పనులు పూర్తి చేయడం లేదు. తీవ్ర జాప్యం జరుగుతోంది. సిమెంటు, ఇనుము, పెట్రోల్, డీజిల్ తదితర ధరలు పెరగడం వల్ల అంచనా వ్యయం కూడా భారీగా పెరుగుతోంది. దీనివల్ల ఖజానాపై తీవ్రంగా భారం పడుతోంది. ప్రభుత్వ తాజా నిబంధనల వల్ల 100 కోట్ల విలువైన పనులను 2 ఏళ్లలో పూర్తి చేయలేక చతికిల పడిన కాంట్రాక్టర్కే కొత్తగా 1000 కోట్ల విలువైన పనులు దక్కుతాయి. వీటిని 2 ఏళ్లలో పూర్తి చేసేలా ప్రభుత్వం నిబంధనలను సడలించింది. 1000 కోట్ల పనులకే వనరులు సమకూర్చుకోలేక ఏళ్ల కొద్ది జాప్యం చేస్తున్న కాంట్రాక్టర్లు అంతకంటే 10 పనిని ఎలా చేయగలుగుతారని ఇంజనీర్లు అంటున్నారు. ఫలితంగా ఆ పనుల ఫలితాలను ప్రజలకు అందించడంలో తీవ్ర జాప్యం జరగడంతో పాటు ప్రభుత్వ ఖజానాపై పెద్ద ఎత్తున భారం పడుతుందని, ఇది ప్రజలను ఇబ్బందులకు గురి చేయడమేనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.